దేవ చేసిన పనికైతే చాలా చిరాకు పడుతూ బయటకు వస్తుంది కావేరి. వాడు ఎంత మూర్ఖుడా అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ అయితే కావేరి వెనకాదల వచ్చి కావేరితో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక కావేరి అయితే దేవాని చూసి నువ్వసలు మనిషివేనా? ఇంట్లో ఏం జరుగుతుంది? నువ్వేం చేస్తున్నావు? ఇంట్లో పవిత్రమైన కార్యం జరుగుతుంటే నీకు ఇలాంటి దుష్టబుద్ధి ఎలా కలుగుతుంది? నువ్వసలు మనిషివేనా? పశువులా ప్రవర్తిస్తున్నావేంటి? అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి దేవ అయితే ఏమైంది ఇప్పుడు అనేది అంటూ ఉంటాడు. నీ కొడుకు కోసం మృత్యుంజయ హోమం చేస్తున్నప్పుడు ఎంత పవిత్రంగా హోమం చెయ్యాలి, అలాంటి హోమం చేస్తున్నప్పుడు నీకు ఆ దుష్టబుద్ధి ఎలా కలుగుతుంది? నువ్వు అసలు మనిషివేనా? పశువులా ప్రవర్తిస్తున్నావు అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అని దేవ అంటూ ఉంటాడు. నువ్వు అసలు మనిషివేనా అని తిట్టేసరికి ఏంటి నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతున్నా? ఆ బాలరాజు గడ అండ చూసుకుని నువ్వు చాలా రెచ్చిపోతున్నావు. కానీ బాలరాజు గారు ఈరోజు రేపు మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిందే. అలా జైలుకి వెళ్ళాక నువ్వు నీ కూతురు ఇద్దరు మళ్ళీ ఒంటరి వాళ్ళు అయిపోతారు. అప్పుడు నేను ఏదైనా చేయగలను. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే దేవయ్య అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు కావేరికి. నువ్వు ఆ బాలరాజు గడ అంట చూసుకుని చాలానే రెచ్చిపోతున్నావు, జాగ్రత్త అని చెప్పేసి అయితే వార్నింగ్ ఇచ్చేసరికి కావేరి అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. నేను ఏదైనా చేయగలను, ఆ విషయం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. నువ్వు ఆ వాడిని ఎప్పుడూ ఇది పెట్టుకోకు, వాడు జైలుకి వెళ్ళాడంటే నీ పరిస్థితి ఏంటో తెలుసుకో అనేది అనేసరికి అదే టైంలో బాలరాజు అక్కడికి వస్తూ ఉంటాడు. అలా వచ్చి దేవ భుజం మీద చెయ్యి వేయగానే అలా దేవ అయితే వెనక్కి చూస్తూ ఉంటాడు. ఏంటి అని చెప్పేసి అయితే అలా చూసేసరికి నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు నా భార్య జోలికి రాకు అని. అయినా సరే వస్తున్నావు. నేను నా భార్య జోలికి వస్తే ఏం చేస్తానని కూడా చెప్పాను. అయినా నువ్వు పట్టించుకోకుండా వస్తున్నావంటే నిన్ను చంపినా పాపం లేదు అనేత అంటూ ఉంటాడు. ఆల్రెడీ నేను ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాను. ఆ విషయం నీకు తెలుసు కదా. ఇంకో మర్డర్ చేయడంలో నాకు ఒరిగేదేం లేదు అని చెప్పేసి బాలరాజ్ అయితే చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు దేవకి. ఇక దేవ అయితే అలా చూస్తూ ఉంటాడు. నా భార్య జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకునేదే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే దేవ వైపు అయితే బాలరాజు అలా చూస్తూ ఉంటాడు. ఇక దేవ కూడా అలా చూస్తూ ఉంటాడు. నా భార్య జోలికి నా కూతురు జోలికి వస్తే నిన్ను చంపేసి మళ్ళీ జైలుకి వెళ్ళినా నాకు ఇది అనిపించదు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అలా వార్నింగ్ ఇచ్చి కావేరిని అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి దేవ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక బాలరాజు అయితే కావేరిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు.